మిగతా వివరాలకు వెళ్తే సంక్రాంతి సంబరాలంటే సొంత ఊళ్ళోనే చూడాలి, అక్కడే అసలైన పండుగ. కానీ ఇంటికి తాళం వేసే దొంగలు ఊరుకోరు. దొంగలకు ఇక పండుగే. మరి సొంత ఊరు ఎలా వెళ్ళాలి? సొంత మనుషుల మధ్య ఎలా పండుగ జరుపుకోవాలి? ఏం చేయాలి? లగేజ్ సర్దుకున్నారా? ఇంటికి తాళం కూడా పెట్టారా? పిల్లలతో ఊర్లకు వెళ్ళడానికి సిద్ధమయ్యారా? మరి పోలీసుల పర్మిషన్ తీసుకున్నారా? మా ఊరికి మేం వెళ్ళడానికి వాళ్ళ పర్మిషన్ ఎందుకు? పర్మిషన్ ఎందుకంటే మీ మానాన మీరు ఇంటికి తాళం పెట్టి ఊరెళ్తే మీ ఇంటి భద్రత ఎవరు చూస్తారు? సంక్రాంతి పండగ అంటే హైదరాబాద్ లో కాలనీలు ఖాళీ అవుతాయి. ఇంటికి తాళం పెట్టి పిల్లాపాపలతో సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి సొంత ఊర్లకు వెళ్లిపోతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మీరలా వెళ్ళగానే అవకాశం కోసం ఎదురు చూసే దొంగలు తాళం వేసి ఉన్న మీ ఇంటిపై కన్నేస్తారు. అందిన కాడికి దోచుకుపోతారు. అలా మీ పండగ దండగా, వాళ్లకు పండగే పండగ. ముఖ్యంగా సంక్రాంతి సెలవులప్పుడు సిటీ కాలనీల్లో జోరుగా దొంగతనాలు జరుగుతున్నాయి. కొద్ది సంవత్సరాలుగా ఈ దొంగల పోకడలను గమనిస్తున్న పోలీసులు ఇంటికి తాళం వేస్తే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలంటున్నారు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. తాళం వేసి కనీసం పక్కవారికి కూడా చెప్పని పబ్లిక్ ధోరణి పోలీసులను కలవరపరుస్తోంది. ఇక ఈసారి గ్రేటర్ లో దోచుకోవడానికి దొంగల బ్యాచ్లు ఎంటర్ అవుతున్నాయన్న సమాచారం పోలీసులకు అందడంతో పబ్లిక్ ను మళ్లీ అలర్ట్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఊళ్లకు వెళ్లే వారికి సూచనలు కూడా చేస్తున్నారు. ఊరెళ్తున్న సమయంలో పక్కవారికి సమాచారం ఇవ్వండి. ఇంటికి తాళం వేసినప్పుడు ఆ తాళం బయటికి కనిపించకుండా కర్టెన్ వేయండి. కిటికీలన్నీ వేశారో లేదో చెక్ చేసుకోండి. ఊరికి వెళ్తున్న విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఇన్ఫార్మ్ చేయండి. పోలీసులకు చెప్పడం వల్ల మీ ఇంటిపై పోలీసులు నిఘా పెడతారు. సిటీలోనే ఉండే బంధువులకు, స్నేహితులకు కూడా సమాచారం ఇవ్వండి. సో అటువంటి కొన్ని మినిమైజ్ జాగ్రత్తలు కనుక మనం తీసుకోగలిగి పోలీస్ స్టేషన్ లో కూడా మీరు ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు తిరిగి వస్తున్నారు అనే సమాచారం ఇచ్చినట్టయితే మేము మా పోలీసులు నిరంతరం గస్తీ తిరుగుతుంటారు కాబట్టి ఆ ఇంటిపై నిఘా పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకునే అవకాశం కూడా మాకుంటుంది. సొంతూరుకి వెళ్లని వారు కూడా పండగ సమయంలో కేర్ఫుల్ గా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా కాలనీల్లో ఎవరూ ఉండరు కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నది పోలీసుల సూచన. పండుగ సీజన్ వచ్చేసింది. మీరు చుట్టుపక్కల గ్రామాలకు మీరు ఇంటి వదిలి వెళ్లేటప్పుడు మాత్రం కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది. మీరు ఊరెళ్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పడమే కాకుండా మీరు ఈ విధంగా తాళాలు వేసి ఒంటరిగా వెళ్లకుండా కనీసం వేసిన తాళం విషయం గమనించకుండా కట్టెలను కూడా వేయాలి. ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడంతో పాటు మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తే మీ సొత్తు దొంగల పాలు కాకుండా ఉంటుంది. సో బీ కేర్ఫుల్. కెమెరా హరితో ఇన్నారెడ్డి, 0 గంటలు, హైదరాబాద్.